ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మన్కర్. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. అదండి గ్లిమ్స్ రివ్యూ అండి. సో చాలా డిఫరెంట్గా ఉంది, హర్రర్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది, యాక్షన్ చెప్పచ్చు. సో ఇన్ని రకాలుగా ఉందన్నమాట. ఆ గ్లిమ్స్ చూస్తుంటే మన ఎవరిది కాదండి, అల్లు నరేష్ది 12AM రైల్వే కాలనీ అండి. సో చాలా డిఫరెంట్గా మెయిన్గా ఏంటంటే హర్రర్ అయితే చాలా భయంకరంగా ఉందన్నమాట. తెలుస్తుంది హర్రర్ అయితే బాగా ఉంది. సో గోస్ట్‌తో మాట్లాడడానికే ఎళ్తున్నాడు డైరెక్ట్‌గా. మరి ఏం చెప్పాలో ఏంటో అర్థం కాదనమాట. అలా ఉంది సీన్స్ అయితే. సో మన 'అల్లరి నరేష్' కూడా చాలా డిఫరెంట్‌గా కనిపించారనమాట ఈ గేమ్స్‌లో చూస్తుంటే. ఆ నవ్వు గాని, నవ్వు కూడా కొంచెం భయంకరంగా నవ్వుతూ మరి ఏం జరిగింది? సో అసలు ఆ 12 రైల్వే కాలనీలో ఏం జరిగింది? అసలేమైనా ఇన్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంటా? లేకపోతే మర్డరా? లేకపోతే ఏదైనా జరిగిందా మాత్రం మన పూర్తిగా మూవీ చూస్తే గాని తెలీదనమాట. సో చూడాలి ఎలా ఉంటదో. గ్లింప్స్ అయితే కాబట్టి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండదు కాబట్టి సో తెలిసిన వరకైతే చెప్తున్నాను. ఏంటంటే ఇలా అయితే జరిగి ఉంటది అనుకుంటున్నాను జస్ట్. సో డిఫరెంట్ క్యారెక్టర్‌గా అయితే ఉందన్నమాట. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది మాత్రం నాని కసగడ్డ గారు. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం శ్రీనివాస చిత్తూరి గారు. అండ్ ఆల్రెడీ డైరెక్టర్ మీకు తెలిసే ఉంటది. 'పొలిమేర 1', 'పొలిమేర 2' ఆల్రెడీ తీశారు కదా! ఎంత హారర్‌గా ఎంత ఇదిగా తీశారో సేమ్ అదే డైరెక్టర్ ఇప్పుడు ఇది తీస్తున్నారనమాట 12AM రైల్వే కాలనీ అని. సో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఎంత థ్రిల్లింగ్ ఉంటదో, ఎంత భయంకరంగా ఉంటదో మాత్రం చూడాలి. సో నాకైతే అనిపిస్తుంది కొంచెం హారర్‌గానే ఉంటది మూవీ అంతా. సో మన 'అల్లరి నరేష్' కూడా బాగా భయపెట్టేలానే ఉన్నారు ఆ క్యారెక్టర్ వైస్ అయితే. సో దీంట్లో చాలామందే ఉన్నారు. మనం మెయిన్‌గా అయితే కామెడీ యాక్టర్సే ఎక్కువ మంది ఉన్నారు. సో చూద్దాము. మన 'అల్లరి నరేష్' గారు, డాక్టర్ కామాక్షి, మాసరకల్ల గారు, సాయి కుమార్ గారు, వైవ హర్ష గారు, గెటప్ సీను, సతాబ్ జీవన్ కుమార్, గగన్ విహారీ అండ్ అనీష్ కురువిల్ల, మధుమణి ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలంటే. అండ్ దీని మ్యూజిక్ ఇచ్చింది మాత్రం బీమ్స్ గారు. ఆల్రెడీ చాలా మూవీస్‌లో ఈయన మ్యూజిక్ ఇచ్చారు. సో చూడాలి ఎలా ఉంటదో మూవీ అయితే. సో గ్లిమ్స్ కాబట్టి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము కాబట్టి హాఫ్ ఎమోషన్ అంటే హాఫ్ ఇన్ఫర్మేషనే తెలుస్తది. గ్లిమ్స్ ద్వారా మనకి తెలిసిన వరకి తెలుస్తది. సో మీ కామెంట్ అయితే చేయండి. గెటప్ సీన్ బట్టి అండ్ 'అల్లరి నరేష్' గారు ఎలా ఉంటదో సిట్యుయేషన్. 'అల్లరి నరేషా'? 'అల్లరి నరేష్' సో ఇది నా రివ్యూ అండి. గ్లిమ్స్ రివ్యూ 12AM రైల్వే కాలనీ. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.